తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండల రెవెన్యూ పరిధిలో గల నాదర్గులు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా సమేత సంగమేశ్వర ఆలయంలో అంగరంగ వైభవంగా మహారాత్రి ఉత్సవాలు నిర్వహించారు. అశేషమైన సంఖ్యలో భక్తజనం పోటెత్తింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రధాన నిర్వాహకులు మరియు చైర్మన్ అయిన శ్యామరావు గారి ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజాధిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధాన పూజారి బద్రీనాథ్ నేతృత్వంలో పెద్ద ఎత్తున జరిగిన పూజా కార్యక్రమాల భక్తులు తరలివచ్చి పాల్గొన్నారు. ఈ ఆలయంలో అనేక ప్రత్యేకతలు కూడా ఉన్నాయని, నాదర్గులు గ్రామ నడిబొట్టున ఉన్న ఆలయం శతాబ్దాల చరిత్ర కలిగి ఎంతో ప్రాశస్త్యం కూడుకుందన్నారు. అంతేకాకుండా భక్తజన కొంగు బంగారంగా ఇక్కడ వేంచేసి ఉన్న దేవతా మూర్తులకు పేరు ఉందని తెలిపారు. శివరాత్రి ఉత్సవాలు చాలా వైభవంగా జరుగుతున్నాయి. ఇక్కడ ఈ గుడి సుమారు 500 సంవత్సరాల దీన్ని 15 సంవత్సరాల కింద పునరుద్ధరణ చేశారు. ఇప్పుడు ఈ 2 ఏళ్ల నుంచి మాత్రం భక్తులు ప్రతి శివరాత్రి నాడు దాదాపు 15,000 మంది భక్తులు ఈ గుడికి విచ్చేసి ఆ పరమేశ్వరుడి యొక్క ఆశీర్వాదం పొందుతున్నారు. ఇక్కడ ముఖ్యంగా ఈ సందర్భంగా ఎలాంటి పూజలు ఇక్కడ మహాన్యాసపూర్వ ఏకాదశి రుద్రాభిషేకములు మరియు ప్రతి నెల 2 సార్లు పౌర్ణమికి కానీ అమావాస్యకు కానీ అన్నదాన కార్యక్రమాలు, సత్యనారాయణ వ్రతాలు, మరి రుద్రహోమాలు, చండీ హోమాలు, మన సంకష్టహార చతుర్థి, మరి ప్రతి శుక్రవారం కుంకుమార్చన, ఈ కార్యక్రమాలన్నీ బాగా విజయంగా మేము 2 సంవత్సరాల నుంచి దర్శిస్తున్నాం. కావున భక్తుల రద్దీ ఈ 2 సంవత్సరాల నుంచి బాగా విపరీతంగా పెరిగింది. ఈ టెంపుల్ ప్రాశస్త్యం ఇది గంగా పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి ఆలయం. ఈ నాదర్గులికి ప్రధాన ఆలయం, శివాలయం. దీని విశేషం ఏంటంటే భక్తులకి ఈ గుళ్ళో ఒక 5 వారాలు అభిషేకం చేసుకున్న భక్తులకి వారి కోరికలు నెరవేరి వారు మరీ ప్రతి ఆ కోరిక నెరవేర్చడంతో ఆ పరమేశ్వరుడు ప్రతి వారం వారు వచ్చి ఈ పరమేశ్వరుడు దర్శనం చేసుకొని వారు ఆ పరమేశ్వరుడు యొక్క ఆశీర్వాదం పొందుతున్నారు. ఇవాళ పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవం సాయంత్రం ఉంటుంది. పొద్దున మహాన్యాసపూర్ ఏకాదశి రుద్రాభిషేకాలు జరిగాయి. మన లింగోద్భవ కాలం రాత్రి 11 గంటలకి మహాన్యాసపూర్గా ఏకాదశి రుద్రాభిషేకం మరునాడు పొద్దున 3 గంటల వరకు జరుగుతుంది. ఈ ఆలయం ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా నాదర్గుల్లో అత్యంత ప్రాశస్త్యం కలిగిన శ్రీ గంగా పార్వతీ సమేత సంగమేశ్వర టెంపుల్లో ఉన్నాము. అత్యంత ప్రాశస్త్యం కలిగిన ఈ టెంపుల్ శ్రీశైలం టెంపుల్ తలపించే రీతిలో ఇక్కడ భక్త జనకోటి పోటెత్తడం జరిగింది. ఈ క్రమంలో ఇక్కడ ఆలయ ప్రధాన నిర్వాహకులు చైర్మన్ గారైన శ్రీ శ్యామరావు గారు మనతో ఉన్నారు. శ్యామరావు గారు, చెప్పండి, ఇక్కడ మహాశివరాత్రి ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి? అందరికీ నమస్కారం. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు పొద్దున్న 3:30 నుంచి ఈ ఆలయంలో భక్తుల వాళ్ళు అభిషేకాలు, అర్చనలు, ఉపవాస దీక్షతో, భక్తి శ్రద్ధలతో ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో దర్శనాలు చేసుకుంటున్నారు. ఏ భక్తుడికి ఏ విధమైన ఆటంకాలు లేకుండా అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. ఇక్కడ ఇది 300 సంవత్సరాల క్రితం ఆలయం. మాకు అదృష్టం కలిగింది 2006లో దీన్ని పునరుద్ధరించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దినదిన అభివృద్ధి చెందుతూ వచ్చింది ఈ ఆలయం. ఇది
ఇది గ్రామానికే ముఖ్యమైన ఆలయం. దీన్ని గ్రామాలయం అని కూడా అంటారు, శివాలయం అంటారు, గ్రామ శివాలయం అని కూడా అంటారు. వాడుకలో శివాలయం అని అంటారు. కానీ ఇది పంచాయతనం అంటే మధ్యలో శివలింగం ఉంటుంది. 4 దిక్కుల సూర్య భగవానుడు, వినాయక స్వామి, అమ్మవారు విగ్రహాలు ఉంటాయి. ఈ విష్ణుమూర్తి, ఈ 4 మధ్యలో శివుడు ఉంటారు. ఇది ఇక్కడ విశిష్టత. ఇది కాకుండా ఒకటే ప్రాంగణంలో శివుడు మరియు స్వయంభూ, ఇప్పుడు మీరు ఇక్కడ చూసేది స్వయంభూ ఆంజనేయ స్వామి. దీని చరిత్ర మాకు తెలియదు, వీరాంజనేయ స్వామి అని కొలుస్తారు. ఇది స్వయంభూగానే తరతరాలుగా వస్తుంది. దాన్ని అలాగే మేము ఇది చేసి దాన్ని రెస్టోర్ చేసి మళ్ళీ స్థాపించడం జరిగింది. ఈ 2 కాకుండా ఇక్కడ 3 వట వృక్షాలు ఉన్నాయి, విలువ వృక్షాలు ఉన్నాయి. ఇలాంటి వృక్షాలు, విలువ దళాలు కానీ విలువ వృక్షాలు కానీ మరి ఎక్కడ లభ్యం అవ్వవు. ఇక్కడ ప్రత్యేకించి శ్రీశైలం అడవుల్లో నుంచి తెప్పించడం జరిగింది. ఇది అందరూ బాగుండాలి. ఈ శివరాత్రి పర్వదినాన ఈ గ్రామము, ఈ రాష్ట్రము, ఈ దేశము సుభిక్షంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. చంద్రశేఖర్ గారు చెప్పండి, ఇట్లా ఉత్సవాలు ఎక్కడ మహారాష్ట్ర శివరాత్రి ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి? ఈరోజు ముఖ్యంగా మన నాదర్గుల ప్రజలకు కానీ ఇతర భక్తులకు కానీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క గంగా పార్వతి సమేత సంగమేశ్వర ఆలయంలో నిరంతరంగా ప్రతి సంవత్సరము కొన్ని ఏళ్ల నుంచి ఈ యొక్క శివరాత్రి మహోత్సవాలు ఘనంగా జరపబడుచున్నవి. ఈ యొక్క ఆలయం నిర్మాణం జరిగినప్పటి నుంచి పూర్తి స్థాయిలో శివ కళ్యాణోత్సవం కానీ, అభిషేకాలు కానీ, లింగోద్భవ కార్యక్రమాలు కానీ, ఇతర కార్యక్రమాలని విశేషంగా కార్యక్రమాలు జరపబడుచున్నవి. భక్తులు కూడా అతి శ్రద్ధలతో భక్తి శ్రద్ధల కార్యక్రమాలు పాల్గొని అభిషేకాలు కానీ, ఇతర అర్చన విషయాలు కానీ, లింగోద్భవ కార్యక్రమాలు కానీ, కళ్యాణోత్సవం కానీ విశేషంగా ఈ యొక్క కార్యక్రమం పాల్గొని యొక్క భక్తులు భక్తిభావం తరించుతున్నారు. ఎల్లవేళ ఇలాగే జరగాలని, ఈ యొక్క కార్యక్రమాలు ఇంకా విస్తరించాలని, ఈ యొక్క నాదర్గుల యొక్క శివపార్వతుల యొక్క ఆలయం యొక్క ప్రతిష్ట భయంకరంగా ఇతర వ్యాపించాలని, మరియు భక్తుల యొక్క అందరూ సద్వినియోగం చేసుకొని ఈ యొక్క అభిషేకాన్ని అందరూ ఆస్వాదించాలని మనం చేస్తాం. అంటే మీకు ఈ టెంపుల్తో అనుబంధం? ఈ టెంపుల్తో అనుబంధం అంటే చిన్నప్పటి నుంచి ఈ యొక్క ఆలయంలో సేవ చేసుకుంటూ వస్తున్నాము మన ఇద్దరితోటి. శంకర్ గారు చెప్పండి, ఈ ఉత్సవాలు ఎలా జరుగుతుంది? ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ. నాదరూరు గ్రామంలో ఈ యొక్క శివాలయానికి చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ప్రతి శివరాత్రి రోజు చాలా అంగరంగ వైభవంగా శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది. అదేవిధంగా భక్తులు వేల సంఖ్యలో వచ్చి ఈ యొక్క శివుని యొక్క ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సాయంత్రం కళ్యాణోత్సవం చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. కళ్యాణోత్సవంలో కూడా భక్తులు వేల సంఖ్యలో పాల్గొని రాత్రి ఎంత సమయమైనా కానీ ఇక్కడే వేచి చేసి జాగారం చేసి చాలా ఉత్సాహంగా పాల్గొంటారు భక్తులు. ఎందుకంటే ఇక్కడ ఉన్న శివుని యొక్క మహిమ అలాంటిది, ఆయన ఏమైనా కోరిక కోరుకుంటే తప్పనిసరిగా ఆ కోరిక ఇక్కడ నెరవేరుతుందనే నమ్మకంతో, అభియోగంతో ప్రతి ఒక్క భక్తుడు ఇక్కడికి వచ్చి నాదర్గుల యొక్క శివాలయంకి వచ్చి జరుగుతుంది. పళ్ళకి సేవ చేయడం జరుగుతుంది. ప్రతిసారి వచ్చి మేము శివుని యొక్క భక్తులు శివుని యొక్క అభిషేకం సేవ చేసుకోవడం